ఎంఆర్ఓ రమణయ్యను హత్య చేసినటువంటి వ్యక్తిని గుర్తించామని విశాఖ నగర కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు. ఇక శనివారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన హత్య చేసినటువంటి నిందితుడిని గుర్తించినట్లు, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక నిందితుడు విమానం ఎక్కి వెళ్లాడని, టికెట్ బుక్ చేసుకునే ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇక నిందితుడిని పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఇక నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అనేది పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇక నిందితుడు చాలాసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లినట్లు గుర్తించామని, నిందితుడు మరింత దూరం పారిపోతాడనే కారణంతోనే కొన్ని వివరాలను చెప్పట్లేదని సిపి తెలిపారు. Earlier he worked in CID, handled very sensational cases there in CID. Now he has joined Visakhapatnam City Police, a very able hand and good support for me as Joint Commissioner of Police. Okay, and of course Manikanta, all of you know, he is joined as DCP here. So just wanted press people to know that he is DCP 1. Okay, DCP 2 is yet to join us. Okay. Now,